దానికి ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి సార్, తక్షణమే పిలిచి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడి తాండాలో ఆస్తి కోసం తండ్రి తన కన్న కొడుకులను హత్య చేయాలని యత్నించిన ఘటన కలకలం రేపింది. 20 గుంటల భూమి కోసం బానోతు శ్రీనివాస్ తన మొదటి భార్య పిల్లలను తొలగించాలని కుట్ర పన్నాడు. రెండవ భార్యతో కలిసి బిస్కెట్లలో విషం కలిపి ఇవ్వాలని యోచించి ఇందుకు గ్రామానికి చెందిన వ్యక్తికి సుపారీ ఇచ్చాడు. అయితే ఆ వ్యక్తి భయంతో గ్రామస్తులకు విషయం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జనగామ కోర్టులో హాజరుపరచుగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. రఘునాథపల్లి నరేష్ మండలంలోని పొట్టిగుబ్బడి తండాకు చెందిన బానోతు అనిత, ఆమెకు అదే తండాకు చెందిన బానోతు శ్రీనివాస్తో ఒక 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారి దాంపత్య జీవితంలో వారికి 2 కొడుకులు ఉన్నారు. 2024 సంవత్సరంలో ఈ స్త్రీను పక్కన దుబ్బ తండాకు చెందిన 3వ మమతని మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటాడు. దాని మీద వారిద్దరి మీద కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడు వారి కుల పెద్దల మనుషులో మాట్లాడుకొని మొదటి భార్య గ్రామంలోనే ఉంటుంది, కొడుకులు ఆమెతోనే ఉంటారు, అతనికి చెందిన 20 గుంటల భూమిని ఆమెకు ఆమె పిల్లలకు ఇవ్వగా సదరు ఫిర్యాది అదే తండాలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ వారి పిల్లల్ని పక్కన మంగళపడ్డ తండాలో స్కూల్కి పంపిస్తూ చదివించుకుంటున్నారు. గతంలో 1 సంవత్సరం కిందట ఈ బానోతు శ్రీను మరియు రెండవ భార్య మమత ఇద్దరు కూడా పీజీ తండాకు వచ్చి, వారు ప్రస్తుతం జనగాంలో ఉంటున్నారు, పీజీ తండాకు వచ్చి ఫిర్యాదుని గొడవ పెట్టుకొని కొట్టగా అది మరొక కేసు వారిద్దరిపై నమోదైంది. అప్పటి నుంచి పలు చిన్న ఫిర్యాదులు గొడవలు జరుగుతున్నాయి. గత నెల మార్చి 29వ తారీఖు మొదటి భర్త శ్రీనివాసు, రెండవ భార్య మమత ఇద్దరు కలిసి పక్కన దుబ్బ తండాకు చెందిన ఒక వ్యక్తికి ఫోన్ చేసి మా పిల్లలు ఇద్దరు కూడా స్కూల్కు మీ ఇంటి ముందు నుంచి పోతారు, వారు పోయేటప్పుడు వారికి ఒక బిస్కెట్లు ఇస్తాం, దానిలో విషయాన్ని కల్పిస్తాం, నువ్వు వారికి పిల్లలకు తినిపి నీకేం కాకుండా మేము చూసుకుంటాం, నీకు నెలకు ఒక 10,000 రూపాయలు కూడా ఇస్తాం అని 29వ తారీఖు చెప్పగా తర్వాత అతను భయపడి వాళ్ళ ఫోన్లు ఎత్తాడు. ఈ నెల నిన్నటి రోజున వారు జనగాంలో ఉంటున్నారని తెలిసి అన్ని ఆధారాలు సేకరించి వారిని అరెస్టు చేసి కోర్టులో తెలంగాణ